AudioJungle. शरणागत वत्सल सारनिते परिपालय मां वृषशैलपदे अतिमेलतया तव दुर्विश
రాష్ట్ర నాటక సాహిత్య అకాడమీ చైర్మన్ గారు మరియు వాళ్ళ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే వారు మన మధ్యన ఉండటం ఎంత అదృష్టం అంటే ఆయనకి కేంద్ర సాహిత్య దగ్గర నుంచి ప్రెస్టీజియస్ అవార్డు శ్రీనారాయణ రెడ్డి గారు వారందరూ అట్లాంటి అవార్డుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గుమ్మడి గోపాలకృష్ణ గారికి మరి ప్రదానం చేయడం అనేది మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం. వేదిక మీదకి రండి. రామతల్లి ముద్దుబిడ్డ మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి చెంది మరి అమెరికా రాష్ట్రంలో వారి రాక కోసం చాలా మంది వెహికల్తో ఎదురు చూస్తూ ఉంటారు. రేపు 23వ తారీఖు మరి అమెరికా రాష్ట్రంలో అక్కడ తెలుగు సంఘం వారి ఆహ్వానం వరకు ప్రత్యేకంగా వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్య గ్యాప్ లో వారు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేశారు. వారికి ప్రత్యేకంగా మనకి నిజంగా అదృష్టం. అవార్డు డిక్లేర్ అయిన వెంటనే మనం చిరు సత్కారం, ఈ సత్కారం ఆయనకి సరిపోదు, ఆయనకి భారీ ఎత్తున మేము ప్లాన్ చేస్తున్నాం. విజయవాడలో, హైదరాబాద్ లో కూడా చిరు సత్కారం అందజేయటం మనందరూ అదృష్టంగా భావిస్తూ వారికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మన ఆత్మీయులు మంచితనానికి అనేకమైన సహాయ కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా తండ్రి గారి పేరు మీద ఎన్నెన్నో సమాజానికి చేస్తూ ముఖ్యంగా కమ్యూనిటీకి నేను ప్రోత్సహిస్తూ రామకృష్ణ అనగా ఒక భరోసా ఉంది. ఏదైనా మంచి జరుగుతుంది, హెల్ప్ చేస్తాడు అనే నమ్మకాన్ని సొంతం చేసుకున్న సోదరుడు రామకృష్ణ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనం చెప్తాము. ఇది ఎందుకంటే అవార్డు అనేది రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ నటుడికి రాలేదు. మహానటులు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి రాలేదు. అప్లికేషన్ పెట్టకుండా మన విజువల్ చూసి మనకి ఈ సంవత్సరం రేపు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి 13వ తారీఖున తీసుకోవడానికి ఎన్నో ఆశీస్సులతో వెళ్తాం. మన జీవితానికి ఎందుకంటే రామకృష్ణ గారు ఫస్ట్ పరిచయం పెద్ద మా ఇంటికి వచ్చాడు, ముందు పంపడం ఏంటంటే నేను కబుర్ ఇచ్చాడు, చూస్తే 50,000 రూపాయలు. ఇప్పుడు నాకు ఎందుకు అవసరమైనప్పుడు లేదు రాదు అని చెప్పేసి అంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉపయోగించాను. అతను శతాయుష్గా ఉండాలని, సుతంజీవుగా ఉండాలని, సర్వకాల సర్వావస్థలే నా భగవంతుడు ఆయనకి సకల ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో వెలసిల్లాలని నేను కూడా ఒక శతమానం భవతి శతాయ పురుషస్సతేయ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. రాసి నిన్బ్రోచుకన్ కంచుకంటే ఆశీర్వదించినప్పుడు
అవార్డు తీసుకున్నటువంటి నారాయణ గారిని వేదిక మీద కావాలి. కల్చరల్ సెక్రటరీగా నారాయణ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. నారాయణ గారు సహాయం చేసే మనసు, అందరినీ తనవారిగా చూసుకునే మంచి గుణం, ఇవన్నీ నీలో ఉన్న ఒక గొప్ప గుణాలన్న. ఎప్పుడూ ఇతరులకు అండగా నిలిచి నీ మంచి మనసు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ నీ జీవం పోవాలని. ఇందాక కృష్ణ గారు చదివారు ఒక పద్యం చూసారా? రామకృష్ణ రాష్ట్ర దిగ్గజాలలో రామకృష్ణ, కానీ వస్తుంది లేదనుకుంటా. ఇంకా తెలుగు గల ఆయన తిప్పగలిగే మహామేధావి. మళ్ళీ అమ్మవారి ఒకటించి ఏదో ఒకటి తీసుకోవాలి. నారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ బాగా తీసుకోవాలి, ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా. అందుకోసమే ఇలాంటి ఎదుగుతున్న వ్యక్తి రామకృష్ణ గారికి ఇలాంటి జన్మదిన రోజులు మరిన్ని రావాలని కోరుకుంటూ, మాకు వాటికి కూడా సంబంధం లేదు, కేవలం మిత్రభావంతో ఈ యొక్క స్పోర్ట్స్, ఎందుకంటే కొద్దిగా వాకింగ్ చేస్తాడు, సైక్లింగ్ చేస్తుంటాడు, కమ్ టు ఒక్కసారి హాకీ గ్రౌండ్ రా, పిహెచ్ఎల్లో హాకీ గ్రౌండ్. అట్లాంటి నాకు కూడా పిహెచ్ఎల్ హాకీ గ్రౌండ్తో పెద్ద సంబంధం లేదు, కానీ ఒక హాకీ క్రీడాకారుడిగా నాకు అభిమానం. నాకు అది హాకీ ఎదగాలంటే కొంతమంది మిత్రులు కావాలి. ఆ కోణంలో వారికి ఒకసారి అడిగినట్ట, ఒకసారి వచ్చి గ్రౌండ్లో చూసుకోవాలని చూసిండు, ఇంతమంది పిల్లలను ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను, నాతో సాయం అడుగు అని. అదే కోణంలో ఏ రోజు అడిగినా ఆ రోజు హాకీ కోసం నేను ప్రత్యక్షంగా ఏ రోజు నేను అడగకుండా కూడా విషయాలు తెలుసుకొని నా కింద ఎవరైతే పని చేస్తున్నారో అందరికీ తెలుసుకొని ఏ రోజున ఇది కావాలంటే ఆ రోజు అది ఏరుతున్నాను. అంటే ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా ప్రావీణ్యం ఉన్నది. వ్యక్తులను గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి, మిత్రత్వం చేసుకోవాలి, మనం కూడా సాహచర్యం చేయాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలను చేసుకోవాలని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Wait, sir, look here. ఎలా